మీరు యూకేలో ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారా? అవును. ఓకే, ఎంఎస్సీతో పాటు జర్మనీలో ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నారా? అవును, కానీ ప్రాసెస్ అండ్ ఫండింగ్ గురించి క్లారిటీ లేదు. ఓకే, అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది మీకోసమే, దట్ ఈస్ ట్యూరింగ్ స్కీమ్. ట్యూరింగ్ స్కీమా అంటే ఏంటి? ట్యూరింగ్ స్కీమ్ అనేది యూకే గవర్నమెంట్ ఫండింగ్ చేసే ఒక ఇంటర్నేషనల్ మొబిలిటీ ప్రోగ్రామ్. యూకే యూనివర్సిటీస్ లో చదువుతున్న స్టూడెంట్స్ విదేశాల్లో స్టడీ, ఇంటర్న్షిప్, వర్క్ ప్లేస్మెంట్ చేసుకోవడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది కేవలం యూకే స్టూడెంట్స్ కేనా? కాదు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ యూనివర్సిటీ అప్రూవ్ ఉండాలి. ఎలిజిబిలిటీ ఏంటి? ఎట్ ఫస్ట్ యూనివర్సిటీస్ లో ఎన్రోల్ అయి ఉండాలి. బ్యాచిలర్స్, మాస్టర్స్, పిహెచ్డి చదువుతున్నట్లయితే, ప్లేస్మెంట్ వాళ్ళ డిగ్రీకి సంబంధించింది అయితే యూనివర్సిటీ ద్వారా అప్రూవల్ తీసుకొని యూనివర్సిటీ ద్వారానే అప్లై చేసుకోవచ్చు. నేషనాలిటీ మ్యాటర్ అవుతుందా? నో, నేషనాలిటీ డస్ నాట్ మ్యాటర్ ఎట్ ఆల్. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ జర్మనీకి వెళ్ళొచ్చా? ఎస్, అబ్సల్యూట్లీ. ట్యూరింగ్ స్కీమ్ ద్వారా జర్మనీతో పాటు యూరప్ దేశాలు కూడా ఇంటర్న్షిప్ అండ్ రీసెర్చ్ చేయడానికి అప్లై చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకో, ఫండింగ్ మాత్రం ట్యూరింగ్ స్కీమ్ ఇస్తుంది, వీసా మాత్రం మీరే అప్లై చేసుకోవాలి. అంటే జర్మన్ ఇంటర్న్షిప్ వీసానా? ఎస్, కరెక్ట్. యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వకముందే అప్లై చేయవచ్చు? కేవలం ఆఫర్ లెటర్ ఉంటే సరిపోదు. యూనివర్సిటీస్ లో ఎన్రోల్ అవ్వాలి, కోర్సు స్టార్ట్ చేయాలి, అండ్ అలాగే యూనివర్సిటీస్ నుంచి అప్రూవల్ కూడా తీసుకోవాలి. ఓకే, సరైన ప్రాసెస్ ఏంటి? ఎట్ ఫస్ట్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలి, అకాడమిక్ అప్రూవల్ పొందాలి, జర్మనీ ఆఫర్ పొందాలి, అండ్ అలాగే ట్యూరింగ్ ఫండింగ్ కి అప్లై చేయాలి, యూనివర్సిటీ నామినేషన్ పొందాలి, దెన్ జర్మన్ వీసాకి అప్లై చేసుకోవాలి. యూకే గవర్నమెంట్ వెబ్సైట్ లో అప్లై చేయాలా? కాదు, మీరు యూనివర్సిటీ ద్వారానే అప్లై చేసుకోవచ్చు. సాధారణంగా గ్లోబల్ మొబిలిటీ, అలాగే స్టడీ అబ్రోడ్ ఆఫీస్, ప్రోగ్రామ్ లీడర్స్, కెరియర్స్ అండ్ ప్లేస్మెంట్ టీమ్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏమైనా మినిమం రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? ఎస్, మీరు యూకేలో రిజిస్టర్ స్టూడెంట్ అయి ఉండాలి, అండ్ అలాగే ప్లేస్మెంట్ మీ స్టడీ రిలేటెడ్ అయి ఉండాలి, మినిమం డ్యూరేషన్ 4 వీక్స్ అయి ఉండాలి, అండ్ యూనివర్సిటీ అండ్ వీసా రూల్స్ ఫాలో అవ్వాలి. ఓకే, యూకే స్టూడెంట్ వీసాకి ఏమైనా ఇష్యూ అవుతుందా? మీరు యూకే రూల్స్ ఫాలో అయితే ఎలాంటి ఇష్యూ ఏమి ఉండదు. యూనివర్సిటీస్ పర్మిషన్ లేకుండా మీరు లాంగ్ టర్మ్ యూకేని లీవ్ చేయకూడదు. ప్లేస్మెంట్ అప్రూవ్ అయి ఉండాలి, అండ్ అలాగే కోర్స్ రిక్వైర్ అయితే మీరు యూకేకి రిటర్న్ అవ్వాలి. ఓకే, నాకు ఇప్పుడు ఫుల్గా క్లారిటీగా అర్థమైంది. ఓకే, ఎట్ ఫైనల్లీ, సో ట్యూరింగ్ స్కీమ్ అనేది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎన్రోల్ అయిన తర్వాతనే అప్లై చేయాలి, అండ్ యూనివర్సిటీ ద్వారానే అప్లై చేసుకోవాలి. Internship first, funding next. Germany is the best for computer science students. So, your future in your hands. All the best. ఇక్కడ బ్రాంచ్ వైజ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, అప్రోచ్ అవ్వండి.